హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సిస్టర్ అంటున్నారు, అన్నయ్య అంటే నిన్న పెట్టిన వీడియోకి అడుగుతున్నారనమాట. అన్నయ్య, నేను కొత్తగా మిషన్ నేర్చుకున్నాను. నేను కొంతమంది కుట్టగలుగుతున్నాను, కానీ కొంతమంది కుట్టాలంటే భయం అవుతుంది. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఏదైనా మంచి మాట ఒకటి చెప్పండి అన్నయ్య అని చెప్పేసి అడిగారు. చాలామంది ప్రాబ్లం ఇదే ఉంటుందండి. టైలరింగ్లోనే కాదు, ఏ బిజినెస్లో అయినా కూడా స్టార్టింగ్ ఏమవుతుందంటే కొంచెం భయం. అంటే ఎలా ఉంటుందో, వాళ్ళ కుడితే ఎలా ఉంటుందో అనే టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ మంచిదే, భయం చాలా మంచిది. ఆ భయం మనల్ని ఏంటంటే ఎదిగేలాగా చేస్తుంది. కానీ మరీ విపరీతమైన భయం పడ్డామనుకోండి, దానివల్ల కూడా మనం అనగదొక్కపడతాము. అలా మరీ భయపడకూడదు, అలా అని మరీ భయపడకుండా కూడా ఉండకూడదు అనమాట. యావరేజ్గా ఉంటూ మనం కటింగ్ చేయాలి. ఇప్పుడు జనాలు ఏంటి అంటే రెండు రకాలు ఉంటారండి టైలరింగ్లో. కొంతమందికి ఏంటంటే పని వచ్చు, కాకపోతే ఏంటంటే కొన్ని టిప్స్ అనేవి అర్థం కావు. ఎవరికి ఎలా పెట్టాలి ఏంటి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కుడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరికి ఏ విధంగా పెట్టాలో అర్థం కాక సతమతం అయ్యే జనాలు కొంతమంది ఏమో బాగా ఓవర్ కాన్ఫిడెంట్. ఏంటంటే నేను 10 సంవత్సరాల సీనియర్ని, 20 సంవత్సరాల సీనియర్ని, నాకు అన్నీ తెలుసు, నాలో తప్పేమీ లేదు, కుట్టాను, కుదరలేదంటే ఆ మనిషి ప్రాబ్లమే అని అనుకుంటూ ఉంటారనమాట. ఇలా 2 రకాలు ఉంటారు మనుషులు. టైలర్లలో 2 రకాలు. నాకు ప్రతిదీ కూడా నేను గుర్తుపట్టగలుగుతానండి. కస్టమర్నైనా, టైలర్నైనా, సీనియర్ టైలర్నైనా, జూనియర్ టైలర్నైనా. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం అనేది మనం గుర్తుపట్టేంత నాలెడ్జి ప్రతి మనిషికి ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో ఏంటి అంటే ఎగ్జాక్ట్గా మనం గుర్తుపట్టలేస్తాం అనమాట. కొన్ని విషయాలలో కొంచెం ఇదిగా ఉంటాం, మనకెందుకులే అనుకున్నట్టుగా. అయితే టైలర్లో నేనేంటి అంటే నేను చూసిన విషయాలలో ఈ రెండు కేటగిరీకి సంబంధించిన జనాలు ఉంటారు. ఒకళ్ళేమో పని వచ్చినా ఎవరికి ఎలా పెట్టాలో ఏంటో తెలియక సతమతమై భయపడుతూ ఆగిపోతూ ఉంటారు అక్కడికి. ఇంకొకళ్ళు ఏమో ఓవర్ కాన్ఫిడెంట్తో నాకు వచ్చు, నేను కుడతాను, నాకు అన్నీ వచ్చు, అందరికీ కుడతాను అన్న ఫీలింగ్. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళకి ఏజీ వల్లనో లేకపోతే సీనియారిటీ వల్లనో వేరే వాళ్ళని అడగరు, వేరే వాళ్ళ పని చూడరు. నేను చూశానండి, ఒకళ్ళ పని చూడడం వల్ల మనం ఏం తక్కువ కాము. ఎందుకంటే ఇప్పుడు ఈ పని ఒక సముద్రం లాంటిది. 20-30 సంవత్సరాల నుంచి చేసిన పనిలో ఇంకొకళ్ళు వచ్చి ఏదో షార్ట్ కట్ కనిపెట్టవచ్చు. దాన్ని చూసి మనం నేర్చుకోవడంలో చిన్నతనం ఏమీ ఉండదు దాంట్లో. ఇప్పుడు నేనే పెద్ద సీనియర్, నేనే గొప్ప అని నేను ఎప్పుడు కూడా నేను చెప్పను. నాకు వచ్చిన పని మీకు చెప్తూ ఉంటాను. ఇలాగే ఇక వేరే వాళ్ళ దగ్గర ఏదైనా నేర్చుకోవాలి అంటే మనం చిన్నతనంగా అనుకోవద్దు. చిన్న టైలర్ అయినా పెద్ద టైలర్ అయినా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? ఆ టాలెంట్ అనేది బయటికి తీయాలి. మనం ఎప్పుడు తీయాలి? ఇలా మనం కుట్టేటప్పుడే, కస్టమర్లకు కుట్టేటప్పుడే మన స్వతహాగా మనం ఆలోచించుకొని ధైర్యం చేసుకొని కుట్టాలన్నమాట. అలా కాకుండా నాకు వచ్చు అన్న ధైర్యంతో కొంతమంది, నాకు రాదు ఎలా ఉంటుందో అని కొంతమంది సతమతం అవుతూ ఈ టైలరింగ్ని నడుపుతూ ఉంటారనమాట. అయితే నాకు వచ్చు అన్న వాళ్ళ గురించి అయితే తర్వాతకు మాట్లాడుకుందాం. నాకు వచ్చు కానీ వీటి గురించి ఎలానో ఏంటో అని భయపడే వాళ్ళకి కొన్ని చెప్పుకుందాం. అవి ఏంటి అంటే ఇప్పుడు కస్టమర్లలో చాలా మైండ్ సెట్లు వాళ్ళు ఉంటారండి. వాళ్ళని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒకటి కుట్టాలి. నార్మల్ బ్లౌజ్ 50 రూపాయల ముక్క తీసుకొచ్చుకోండి, మనమే చెప్పాలి వాళ్ళకి ఏంటంటే ఒకేసారి వాళ్ళు 10 తెచ్చి ఇవ్వగానే మనం ఆశపడి తీసుకొని మళ్ళీ అది ఎలా ఉంటుందో అని సతమతమై టెన్షన్ పడి భయపడి ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ ఒక నార్మల్ బ్లౌజ్ ఇవ్వండి, ఒక లైనింగ్, ఒక బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్, ఆది బ్లౌజ్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని మీరేం చేయండి అంటే మీ టాలెంట్కి తగ్గట్టుగా మీకు ఎలా అయితే వస్తుందో అలా 100% ప్రయత్నించి కుట్టి చూడండి. కుట్టి చూస్తే అది 100% సెట్ అవుతుంది. ఎందుకంటే మనిషికి ఏంటి అంటే కుట్టాలి అన్న కసితో ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భయపడకూడదు. అక్కడ ఖరాబ్ అయితే ఏమవుతుంది, 50 రూపాయలు మనం కట్టివ్వచ్చు. మనకే తెలిసిపోతుంది ఇది ఖరాబ్ అయిందా మంచిగుందా, కుట్టిన తర్వాత ఎమ్మటే అర్థమైపోతుంది. లేదంటే మళ్ళీ 50 రూపాయలు పెట్టి మనం ఇంకో ముక్క తీసుకొచ్చి కుట్టి ఇవ్వచ్చు వాళ్ళకి. ఇక్కడ మనం కొన్ని రోజులే నష్టపోతాము. అక్కడ దానివల్ల మనకు వచ్చే నష్టం పెద్ద లక్షలలో ఉండదు, వేలల్లో ఉండదు. 50 రూపాయలు 100 రూపాయలు అంతే. మన కష్టం పోతుంది. అలా కష్టం పోయి వేస్ట్గా నష్టపోయిన వాళ్ళు చాలామంది, లక్షలలో నష్టపోయిన వాళ్ళు ఉంటారండి. మనం ప్రతి పనికి ప్రతి దాంట్లో లాభం రావాలంటే రాదు. కొన్ని వీటిలలో నష్టాలు కూడా మనం కట్టాల్సి వస్తుంది పని నేర్చుకునే దగ్గర. నేర్చుకున్న తర్వాత కుంభకోణాలు చేయొచ్చు మనం ఈ పనిలో. అంటే ఖరాబ్ చేసి తీసుకోవడం, మోసం చేసి తీసుకోవడం కాదు. దాటుగా కుట్టి
పబ్లికంగా మనం ఇంత రేట్ అని మనం మన టాలెంట్కి తగ్గట్టుగా మనం నిశ్చయించుకొని తీసుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది టైలరింగ్ అనేది. అయితే ఇప్పుడు నేననేది ఏంటి అంటే అలా తీసుకొని వాళ్ళ దగ్గర చక్కగా వాళ్ళకి కుట్టివ్వండి. కుట్టించిన తర్వాత వాళ్ళకి వేసుకొని చూడమనండి. చూసేటప్పుడే వాళ్ళకి చెప్పండి, ఫస్ట్ నేను ఈ మామూలు బ్లౌజ్ ఎందుకు కుట్టానంటే దీంట్లో ఏదన్నా తేడా ఉన్నా కూడా నెక్స్ట్ కుట్టపోయే బ్లౌజులకి కొంచెం మార్చి కుడదామని చెప్పేసి ఫస్ట్ ఇది ఇవ్వమన్నాను అని చెప్పేసి కస్టమర్ మైండ్లో మనం చిన్న మాట వదలాలన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి కూడా ఖరాబ్ చేయాలనే ఇదైతే లేదు, ట్రై చేసింది అమ్మాయి పర్వాలేదు, వేసుకొని చూస్తారు, బాగుంటే బాగుంటుంది, లేదంటే మీరు చూస్తారు కదా, వేసుకోండి, మీ కళ్ళ ముందే వేసి అప్పుడు చంక దగ్గర లూజ్ ఉందా, మెడ వెడల్పోయిందా, తక్కువైందా, చేతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు చూసుకోండి. ఆ మనిషిని చూసుకుని నెక్స్ట్ టైం అవి రాసుకోండి. అది ఆ అమ్మాయికి ఆమెకి ఏవి తేడా ఉన్నాయో ఒక నోట్ రాసుకొని అప్పుడు ఇక ఆమె సిద్ధపడింది అనుకోండి ఇవ్వడానికి, ఇక మళ్ళీ ఒక 2 తీసుకోండి, ఒకేసారి 10 తీసుకోవద్దు, 2 తీసుకొని ఆ 2 కూడా ఆ బ్లౌజులు తేడాలతో ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఒక్క ఆమెదే కాదు ప్రాబ్లం మీకు. ఇలా మనం ఎప్పుడుదప్పుడు పరీక్ష పెట్టుకొని మనం కుట్టుకున్నామనుకోండి, ఈరోజు ఒకళ్ళది కుట్టాము, వీళ్ళది కుదిరింది, మనశ్శాంతికి హాయిగా నిద్రపోవచ్చు. తెల్లారి ఇంకోళ్ళది కుట్టాము, అలా 100% అందరికీ కుదరవండి. ఎందుకంటే బాడీలా మనకి అందరి ఒకేలాగా ఉండదు. కొంతమందికి పొట్ట ఉంటుంది, చెస్ట్ తక్కువగా ఉంటుంది, వాళ్ళకైతే మీరు ఎంత మంచిగా కుట్టండి కుదరవు, పొట్టిగా కుట్టాలి జాకెట్లు. ఇక పైకి లేచిపోతూ ఉంటాయి జాకెట్లు, పొట్టలా ఉంటుంది, అది వాళ్ళ ప్రాబ్లం, అది వాళ్ళకి తెలియదు, మన ప్రాబ్లమే అని అనుకుంటారు. కొంతమందికి గోడలు కిందికుండి జారిపోతూ ఉంటాయి, అది వాళ్ళకి మనం చెప్పలేము. అంటే నా ప్రాబ్లమా అని అన్న ఫీలింగ్ ఉంటుంది, మనం చెప్తే వాళ్ళు రారని మళ్ళీ మనకు భయం, ఫీల్ అవుతారన్న భయం, చెప్పలేము కూడా. నేను కూడా చెప్పలేను ఇప్పటికి కూడా. చాలామందికి నేనేం చేస్తానంటే మీ బాడీ ఇలా ఉందండి, మీకు ఇలా కుడితే ఇలా సెట్ కాదండి అని నేను చెప్పలేను. ఎందుకంటే ముఖమాటస్తులు ఉంటారు. ఇప్పుడు లేడీస్ ఏంటంటే చాలా సున్నితంగా ఉంటారనమాట. వాళ్ళకి మనం ఏది చెప్పలేము. చిన్న మాటను కూడా వాళ్ళు పెద్ద భూతద్దంలో చూసి ఫీల్ అవుతూ ఉంటారు. అదొకటి. ఇంకా వాళ్ళ ఫేస్ గురించి, వాళ్ళ బాడీ గురించి ఎవరనేదని అన్నా కూడా తట్టుకోలేరు. ఇక మనం ఒక స్టేజీలో ఒక బిజినెస్ చేసేటప్పుడు అది మాట్లాడడం కూడా తప్పే. అది నేనైనా మీరైనా ఎవరైనా మనం ఏం చేయాలంటే వాళ్ళకి తగ్గట్టుగా కుట్టి అక్కడ టైలర్ అనిపించుకోవాలి, అంతేకాని ఇక వాళ్ళు బాగలేదు, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పి అదే మనకు అగ్ని పరీక్ష అనమాట. అలాంటి వాళ్ళకి కుడుతుంటేనే మనకి ఏమవుతుందంటే ఈ భయం అనేది పోతూ ఉంటుంది, ఇది చేస్తుంటుంది. నేను కుట్టే రోజుల్లో ఒక ఆవిడ ఉండేది. నేను పల్లెటూరులోనే నేర్చుకున్నానండి ఫస్ట్ బ్లౌజు. ఒకేసారి సిటీకి అయితే వెళ్ళలేదు. మా గురువు గారు కూడా నేను ఒకసారి యూట్యూబ్లో కూడా పెట్టాను తన దగ్గరే నేర్చుకున్నాను. అయితే తన దగ్గర నేను సంవత్సరం వెళ్ళాను అనమాట. 6 నెలలు చేతి పని చేపించి ఉక్సులు పెట్టించారు. 6 నెలలు కూడా నాకు చేతికి పని ఇవ్వలేదు వాళ్ళు. నేను స్వతహాగా మిషన్ కొనుక్కొని ఇంట్లో వేసుకొని మా మమ్మీ బ్లౌజులు, మా అమ్మగారు బ్లౌజులు, మా అమ్మ నాకు పెద్ద గైడెన్స్ అనమాట. మా అమ్మ బ్లౌజ్ తొడిగితే ఎలా ఉండేదంటే అసలుకి ఎంత ఇదిగా ఉండేదంటే బ్లౌజు అసలు చీమ దురడానికి కూడా సందు లేనంత మంచిగా తొడిగేవారు ఆ రోజుల్లోనే. అంత మంచిగా ఉండేది క్రాస్ బ్లౌజు. అప్పుడు నాకు స్ట్రైట్ బ్లౌజ్ అన్నా క్రాస్ బ్లౌజ్ అన్నా అంత పెద్ద అవగాహన అయితే లేదు. కాకపోతే ఏదో కుడుతున్నాను, ఎంత క్రాస్ పెట్టాలి, ఎలా పెట్టాలి, చంక ఎంత పెట్టాలి, ఇవన్నీ మీలాగానే నేను భయపడేవాడిని అనమాట. ఫస్ట్ ప్రయోగం చేసింది మా అమ్మగారి మీదనే నేను. ఇక మా అమ్మ బ్లౌజులు చూస్తూ నేను ఇప్పుడు మీకు చెప్పినవన్నీ నేను చేసేది. మా అమ్మ బ్లౌజ్ వేసుకోగానే చూసి ఇలా ఇక్కడ మార్చాలి, ఇలా ఇచ్చి ఇలా మార్చాలని అలా నేను ఒక 20-25 బ్లౌజులు కుట్టాను మా అమ్మకి ఆపకుండా. డైలీ ఒకటి. తర్వాత మోడల్స్ అప్పుడు గీతలు వేసేవాళ్ళు, 3 గీతలు చేతులకి, వెనక వీపుకి, గూడల మీద నుంచి కిందికి 3 గీతలు వేసేవాళ్ళు. ఆ గీతలు కూడా వేసేవాడిని, నేను వేసి కుట్టేవాడిని అనమాట. రాసి బుట్ట అప్పుడు కూడా ఉంది, గీతలు వేసి బుట్టలు పెట్టడం అలాంటివి పెట్టి నేను కుట్టేవాడిని అనమాట మా అమ్మగారికి. చాలా మంచిగా సెట్ అయ్యి అలా నేను ధైర్యం చేసుకున్నాను. అలా ధైర్యం చేసుకొని తర్వాత చిన్నగా బయట వాళ్ళే కుట్టారనమాట. అప్పుడు నాకు ఎవ్వరు కూడా ఇది ఇలా కుట్టు అని నాకు చెప్పలేదు. నా స్వతహాగా నేను కొంచెం ఆలోచించుకొని, ఇప్పుడేందో యూట్యూబ్లలో అందరు చెప్తున్నారు, అందరూ ఇది చేస్తున్నారు, కొంతమంది మంచిగా చెప్తారు, కొంతమంది మంచిగా చెప్పరు, బయట ప్రపంచం ఎలా ఉందో ఇందుట్లో కూడా అలాగే కొంతమంది ఉంటూ ఉంటారు. కానీ అప్పుడు ఇవి కూడా లేవు కదా, టచ్ సెల్లులు ఇలాంటివి ఏవి లేదు, కళ్ళతో చూసింది మనం కుట్టడమే. చిన్న మిషన్లు, మోటార్లు ఉండవు, కరెంటు సరిగ్గా ఉండదు, చీకటి గదులు, చిన్న ఇల్లులు,
బయట వేసుకుంటే ఎండ, లోన వేసుకుంటే చీకటి, ఇలా ఉండేదన్నమాట. అయినా కూడా ఆ రోజుల్లో ఆ పని నేర్చుకోవడానికి చాలా ఇష్టంగా నేను అసలు ఫస్ట్లో చేత్తో కుట్టాను. మిషన్ లేనప్పుడు బ్లౌజ్ కట్ చేసి చేత్తో కుట్టడం, ఒక షర్ట్ కుట్టాను, ఒక నెక్కర్ కుట్టాను, ఒక బ్లౌజ్ కుట్టాను చేత్తో, సూది దారంతో. అప్పుడు ఎందుకంటే అదే పెద్ద మహాభాగ్యం అనమాట. ఒక్కొక్కటి నెల అలా 2 నెలలు 3 నెలల్లో కాజేశాను అనమాట. రోజు కొంచెం అలా కుట్టడం మొదలుపెట్టి నేనేం చేశానంటే, ఇక ఇంట్రెస్ట్ ఉందిలేండి, నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండి ఆ ఇంట్రెస్ట్ పెట్టుకుంటూ ఇక కుట్టడం మొదలుపెట్టాను. బ్లౌజ్ మీదనే ప్రయోగం చేశాను, నేను వేరే ఏది చేయలేదన్నమాట. అలా బ్లౌజులు చేసుకుంటూ చక్కగా నేనేం చేశానంటే ప్రతిదీ కూడా ఎగ్జామ్ లాగా పెట్టుకొని చేసుకునేవాడిని. అలా నేను చేసేవాడిని అనమాట. అలా నేను మా ఓనరు చెప్పినవి కొన్ని, నేను నా సొంతగా కుట్టుకున్నవి కొన్ని, ప్రయోగాలు చేసినవి కొన్ని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో వచ్చి ఏదో మనల్ని చేస్తారు, ఏదో మనకి ఇస్తారు. జీవితంలో కూడా మనకి హ్యాండ్ ఇచ్చే వాళ్ళే ఉంటారు, పనిలో కూడా హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఉంటారండి. అందరినీ నమ్మొద్దు. ఎందుకంటే ఈ కష్టం విలువ తెలిసిన వాడిని కాబట్టి నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నాను. వేరే వాళ్ళు అయితే ఏంటి అంటే, వాళ్ళ స్వార్థం కోసం ఏదో యూట్యూబ్లో ₹1 వస్తుందని ఏదో కష్టపడినట్టుగా చేస్తూ ఉంటారు. కానీ నాకు ఫస్ట్లో యూట్యూబ్ మొదలు పెట్టినప్పుడు అసలు ఈ అమౌంట్ వస్తుందన్న విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను పడ్డ కష్టం వేరే వాళ్ళు పడవద్దు, వేరే వాళ్ళకి ఈ ఛాన్స్ ఇవ్వద్దు అన్న ఒక ఆలోచనతోనే నేను మొదలుపెట్టాను. దేవుడి దయ వల్ల తర్వాతకు నాకు అర్థమైందనమాట. చిన్న రీల్స్ తీసుకుంటూ తర్వాతకు నాకు యూట్యూబ్ గురించి తెలిసి, తర్వాత చిన్నగా దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు అమౌంట్ వస్తుంది అని దాంట్లో వాళ్ళు చెప్తుంటే విని, తర్వాతకి నాకు కొద్దిగా రావడం మొదలుపెట్టి, నేను ఆ అమౌంట్ మీద దాని మీద నేను ఎప్పుడు ఆశ పెట్టుకోలేదు. దేవుడి దయ వల్ల ఆ హెల్ప్ ఈ హెల్ప్ నేనైతే సెట్ అవ్వాను. కానీ నాలాగానే అందరు కూడా మంచిగా సెట్ కావాలి, అందరు చూడాలి, అందరు నేర్చుకోవాలి అన్న ఒక చిన్న ఇదైతే నాలో ఉందన్నమాట. అలా నేను ఏంటంటే ప్రతిదీ కూడా మీకు ఇలా గైడెన్స్ ఇవ్వడం కానీ, నేను ఏదైనా చెప్పాలన్న మోటివేషన్గా మాట్లాడడం కానీ, మా ఇంట్లో ఒక మనుషుల్లాగా, ఒక ఫ్యామిలీ లాగా మీకు అథారిటీగా చెప్పడం కానీ చెప్తూ ఉంటానండి. అలా ఏంటి అంటే, ఇక అలా మన సొంతంగా నేర్చుకోవాలి, ధైర్యం ఉండాలి. ఫస్ట్ ధైర్యంతో ఇవి నేను చెప్పినట్టుగా ఇవన్నీ చేసుకుంటూ మీరు చేశారనుకోండి, చాలా చక్కగా క్లిక్ అవుతారు. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్లో కొన్ని కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలను దాటుకుంటూ రావాలి. ఈ పని అనే కాదండి, అన్ని పనులలో కష్టాలు ఉంటాయి, నొప్పులు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కట్టివ్వాల్సి వస్తుంది. నేనైతే చీరలే కట్టించాను. ఏం చేస్తాము, ఒక పనిలో ఎదగాలి అంటే మాట పడకూడదు కదా. ఆ కస్టమర్లు వెళ్ళి 10 మంది కస్టమర్లకు చెప్పేవాళ్ళు. కొంతమంది వచ్చి ఊకునే కొంచెం కొత్తలో కుట్టేటప్పుడు అంచులు కుట్టమని చెప్పి ఇచ్చేవాళ్ళు. అంచులు కుట్టుతుంటే ఈ చీర మొత్తం మీరు ఎంత తీశారో, నా చీర తగ్గిపోయిందని ఊకునే గొడవ పెట్టుకునేవాళ్ళు. ఏం చేస్తాం, అప్పుడు మనకు పాప పుణ్యం తెలియదు, ఇక మనం ఏం మాట్లాడాలో కూడా తెలియదు. లేడీస్, నేను జెంట్స్, ఇంకా మీరైనా సమాధానం చెప్పగలుగుతారు. అప్పుడు చెప్పేంత వయసు కాదు, కానీ ఫేస్ చేసేవాడిని. ప్రతి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సెట్ చేసి వాళ్ళకి కట్టివ్వడమో ఇవ్వడమో మళ్ళీ సెట్ చేసి ఇవ్వడము, ఇలా చేయడం వల్ల, ధైర్యం చేయడం వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. నా జీవితమే ఎందుకు చెప్పానంటే, ఎవరిదో చెప్పుకునే బదులు నేను పడ్డ కష్టాలు మీకు చెప్పడం వల్ల మీరు కూడా, ఓహో అన్నయ్య కూడా ఇన్ని కష్టాలు పడే వచ్చాడా, అయితే నాకేంటి బాధ అని మీరు కూడా చేసుకుంటారని నేను చెప్పానండి. అదేదో నాది పెద్ద గొప్ప అని నేనేం చెప్పట్లేదు. ప్రతి జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు. అది మీలో కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు, ఎక్కడైనా ఉంటూ ఉంటారు. ఇంకా ఈ చిన్న విషయాలు మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని చక్కగా మనం పనిలో పొదిగి మంచి కుట్టుకుంటే దీంట్లో చక్కగా లాభాలు ఉంటాయి. చక్కగా ఎవరితో మాట పడకుండా ఈజీగా మనం చేసుకోగలుగుతాం. ఇదేంటంటే చాప కింద నీరులాగా పోవాలి. ఎదిగితే ఒకేసారి ఎదగడం, పడిపోతే ఒకేసారి పడిపోవడం అన్నట్టుగా ఉండొద్దండి. ఒకే లెవెల్లో వెళ్ళాలి. ఒకప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు లేవు, ఒకప్పుడు బతికాము, ఒకప్పుడు ఇది లేదు అన్నట్టుగా ఉండొద్దు. టైలరింగ్ ఏంటంటే ఒకే లెవెల్, ఎప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్కడం. ఇక ఒక్కసారి ఇక నేనేం చేశానంటే, ఇక చిన్న విషయం పెట్టి వీడియోని కంప్లీట్ చేస్తాను. ఇక అలా మా మమ్మీది కుట్టుకుంటూ ఇక ఒక సుహాసిని అని చెప్పేసి మా ఊళ్ళో ఒక పిన్ని ఉండేది. పిన్ని అని పిలిచేవాడిని నేను. అయితే చాలా బాగుండేది అనమాట మనిషి. వాణిశ్రీ గారు ఉన్నట్టుండే వాళ్ళు. తను ఏదో మామూలు చీరలు కట్టిన ఒక ముఠాకి మేస్త్రి అనమాట. ఆమె టాకింగ్ పవర్ చాలా బాగుండేది, అందంగా కూడా ఉండేది అనమాట. ఆమె బ్లౌజ్ తీసుకొని వచ్చింది నా దగ్గరికి, కుట్టు నానా అని. ఇక చూడండి, అది నాకు పెద్ద అగ్ని పరీక్ష. ఇక అసలు నేను కుడతానా లేదా. ఇక ఆమె కింద దగ్గర 40-50 మంది పనిచేస్తున్నారు ఆ లేడీస్. ఊళ్ళో ఎలా ఉంటుంది పల్లెటూర్లలో, ఇక ఏది చిన్న విషయం అయినా కూడా పెద్దగా అగ్గిపుల్ల గీసి పెడతారనమాట, అలా ఉంటుంది. కానీ నేను దాన్ని ఏం చేశానంటే ఛాలెంజ్గా తీసుకుని కుట్టాను. ఫస్ట్ 4 బ్లౌజులు ఇచ్చారు. అప్పుడు అన్నీ మామూలు బ్లౌజులేనండి. లైనింగ్ బ్లౌజ్ ఎవరో ఉన్నవాళ్ళు కుట్టించుకునేవాళ్ళు, తక్కువ లైనింగ్ బ్లౌజ్ అనేది, మొత్తం సాదా బ్లౌజులే.
ఎంత 15 రూపాయలు, 12 రూపాయలు, 17 రూపాయలు అట్లా నడిచింది అప్పుడు. అలా నేనేం చేశానంటే కుట్టాను. ఇక కుడితే ఎలా కుదిరిందంటే ఆ బ్లౌజు ఎక్కడ కూడా నీట్గా, అసలు ఎంత నీట్గా ఉందంటే అలికినట్టుగా ఉంది. అలా చక 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 ఒక 50-60 బ్లౌజులు నా దగ్గర కుట్టించింది. మొత్తం కూడా సెట్ అయిపోయాయి. ఆమె తీసుకొని డైలీ ఒక బ్లౌజ్ వేసుకొని వెళ్తుంటే ఆ నెక్కు, ఆ చేతులు, ఆ ముందల కుదిరిన విధానం అవి చూసి అందరూ ఆ ముఠాలో ఎంతమంది అయితే ఉన్నారో జనాలు, దాంట్లో ముస్లిమ్స్, హిందూస్ చాలామంది ఉన్నారనమాట. అబ్బాయి బాగా కుడుతున్నారు అట్లా అలా 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 అసలు మామూలుగా ఫేమస్ కాలేదు మా ఊళ్ళో. చాలా చక్కగా నాకు ఇక అద్దలు గుడ్డలు వచ్చేవన్నమాట. నేను మళ్ళీ అప్పుడు అద్దలు వస్తున్నాయని నేను ఇంట్లో ఉండి కుట్టలేదు, ఫీస్ వర్క్ చేసేవాడిని. ఒక షాప్కి వెళ్ళి డైలీ ఆ షాప్లో ఫీస్ వర్క్ చేస్తే డైలీ 80 రూపాయలు వచ్చేవి. మళ్ళీ ఇంటి దగ్గర రోజు పొద్దున్నే లేచి 5 గంటలకు లేచి నమాజ్కి వెళ్ళి వచ్చి ఇంట్లో కొంచెం హెల్ప్ చేసి, వదిన చిన్న పిల్లగాడు ఉండేవాడు అప్పుడు, మాకు పెద్ద బాబు పుట్టిండు. అయితే వాడితో కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసి మళ్ళీ నేను మిషన్ ఎక్కేవాడిని. ఇక వదిన అన్నీ నాకు మిషన్ మీదకి తెచ్చి ఇచ్చేది. నాకు బిజినెస్ విషయంలో వదిన చాలా హెల్ప్ చేసేది, చాలా అనమాట. చాలా అంటే చాలా, అసలుకి చాలా చేదోడు వాదోడు. అంటే ఇక నాకు తెలిసి నేను వినడం దానికన్నా కూడా నేను చూసిందే ఎక్కువ, ఎందుకంటే చాలా హెల్పింగ్గా ఉండేది నాకు. ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది నా బిజినెస్ విషయంలో వదిన. అయితే అలా నేనేం చేసేవాడిని అంటే కుట్టేవాడిని అనమాట. రోజు షాప్కి వెళ్ళే టయానికి 9:30 కల్లా ఇక బాలు నేను కలిసి ఒకే షాప్లో వర్క్ చేసేవాళ్ళం. తను వచ్చేసరికి నేను 5 బ్లౌజులు కుట్టి వేసేవాడు. వాడు 2 డ్రెస్సులు కుట్టేవాడు. వాడేం డ్రెస్ మేకర్, నేనేం బ్లౌజులు మేకర్. నేను బ్లౌజులు పట్టేవాడిని, వాడు డ్రెస్సులు పట్టేవాడు. ఇక డ్రెస్సులు కూడా కుడతాను నేను, వాడు బ్లౌజులు కుడతాడు. కానీ ఇక వాడి సెట్ ఏమో, వాడి మైండ్ సెట్ డ్రెస్సుల మీద ఆగిపోయింది, నా మైండ్ సెట్ ఏమో బ్లౌజుల మీద ఆగిపోయింది. అలా మా సవాసం నడుచుకుంటూ చిన్నప్పటి నుంచి దీంట్లోకి వచ్చింది. దీంట్లో నుంచి ఇక్కడ సెట్ అయిపోయి మంచిగా మీకు కూడా నేర్పగలిగేవాడిని అంత అయ్యానమాట. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ 10 మందికి ఆదర్శంగా నిలబడ్డానంటే అది నాదే కాదండి, మీది కూడా ఉంది. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేశారు. అలాగే మా ఊళ్ళో జనాలు కానీ, మా చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలామంది పాషా టైలర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక 10,000 20,000 చీర ఉందంటే అది నా దగ్గరకు వస్తుంది. ఇక మామూలు అవి ఇవి ఉన్నాయంటే ఇక ఊళ్ళోనే కుట్టించుకుంటారు. నేను కొంచెం ఇప్పుడు సిటీకి షిఫ్ట్ అయ్యాను, ఒక 7 కిలోమీటర్ల దూరం వచ్చేసాను, హుజూర్నగర్ అని. ఇక్కడ పిల్లలు చదువుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ షాపు ఇక్కడే మళ్ళీ ఓన్గా పెట్టుకున్నాము అని కాబట్టి ఇక్కడికి వచ్చేసాను. ఇక అక్కడ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఏదైనా ఫంక్షన్ వేరుగా అలా అలా అంటే నా దగ్గరికి వస్తారు, మామూలు అయితే ఊళ్ళోనే కుట్టించుకుంటారు అనమాట. అలా నా జీవిత చరిత్ర నడుచుకుంటూ వచ్చిందండి. మీరు కూడా ఏమి భయపడొద్దు, పని విషయంలో టెన్షన్ పడొద్దు, చాలా సక్సెస్ అవుతారు. కాకపోతే టైం పడుతుంది, కొంచెం మీరు ధైర్యం చేసుకొని కుట్టుకోండి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.